హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ స్ట్రాటజీ పేరు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఇది చిన్నదే బట్ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. రూల్ బేస్డ్ ఎంట్రీ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కదా, దాన్నే ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అని కూడా పేర్లు పెడుతూ ఉంటారు. బట్ ఎనీ హౌ ఏంటంటే రెండు కూడా ఒకటే, మనమైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూస్తే బై ద డెఫినేషన్ ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ చూడండి, ఇన్సైడ్ క్యాండిల్ అంటున్నా కదా, ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనే పేరులోనే ఉంది. ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైకి లోకి మధ్యలో ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఇన్సైడ్ క్యాండిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఓకే, అయితే ఈ క్యాండిల్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది మనకి అనేది చూస్తే సింపుల్గా ఏంటంటే అన్డిసైడెడ్ అనమాట. అంటే మార్కెట్ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో దాని తర్వాత మనం ఉన్న ప్రైమరీ ట్రెండ్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అండ్ ఒకవేళ ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ అనేది కనిపించినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో అప్పుడు మనం దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. అంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, పైకి వెళ్ళొచ్చు అనమాట ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత. లేదు అంటే కూడా ఏదైతే కిందకి వెళ్తూ ఉందో ట్రెండ్, ఆ ట్రెండ్ కూడా కంటిన్యూషన్ జరగవచ్చు. రైట్. సో ఆ విధంగా ఆ యొక్క క్యాండిల్ స్టిక్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫికల్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే చూడండి, మనకి క్యాండిల్ హై అనమాట. దీన్ని మనం సింపుల్గా హై అని పిలుస్తాం. అండ్ ఇక్కడ క్యాండిల్ లో అని పిలుస్తాం. చూడండి, ఇది వచ్చేసరికి మదర్ క్యాండిల్ అంటారు ఫస్ట్ క్యాండిల్ని. సెకండ్ క్యాండిల్ ఏం చేసిందంటే ఈ యొక్క హై అండ్ ఈ యొక్క లో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైకి అండ్ లోకి మధ్యలోనే ఫార్మేషన్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైడ్ క్యాండిల్ అని పిలుస్తాం. ఇటువంటి ఫార్మేషన్ కనిపించినప్పుడు మనం ఏంటంటే దీంట్లో పొటెన్షియల్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఏంది అనేది ఒకసారి గ్రాఫ్ మీద చూద్దాం. ఇటువంటి ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కనిపించినప్పుడు చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. బై ద డెఫినేషన్ మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నాం, ఇటువంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగినప్పుడు అంటే ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగినప్పుడు మార్కెట్ ఏమవచ్చు, ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు, లేదా అక్కడ నుంచి కిందకు కూడా వెళ్ళే స్కోప్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే బిగ్ పిక్చర్లో మార్కెట్ ఎలా ఉంది అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇటువంటి రివర్సల్ ప్యాటర్న్ ఏదైనా కనిపిస్తే ఎంట్రీ తీసుకుంటాం. లేదు మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే అగ్రెసివ్గా ఉంది అంటే బిగ్ పిక్చర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ ఇండెక్స్ తీసుకుంటాం, నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవి వీక్గా ఉన్నాయా, అప్పుడు ఏంటంటే మనం ఇదే డైరెక్షన్లో ఉండటానికి ప్లాన్ చేస్తాం. లేదు స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఇది గుడ్ రివర్సల్ అనమాట. మార్కెట్స్ అన్నీ కూడా పైకి వెళ్తూ ఉన్నాయి. ఇటువంటి ఆపర్చునిటీ ఆ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ జరిగిన తర్వాత జరిగిందనుకోండి, మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా బై ద డెఫినేషన్ మనం చూస్తే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫార్మేషన్ కనిపిస్తే ఎయిదర్ ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు కన్సోలిడేషన్ తీసుకొని, లేదు అంటే కూడా డౌన్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బేరిష్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకి నిఫ్టీ 50 కావచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా మూవ్ అవుతున్నాయి, బుల్లిష్గా మూవ్ అవుతున్నాయి. ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం అప్ సైడ్ ప్లానే చేసుకుంటాం, ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ అనేది అప్ సైడ్ ఉంది కాబట్టి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి. రైట్. సో ఈ యొక్క క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయటం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సింపుల్ నార్మల్ క్యాండిల్ స్టిక్స్ అనేది దీంట్లో యూజ్ చేద్దాం. సో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఈ రిలయబిలిటీ, అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ మనం ఏదైతే చూస్తున్నామో అది ఏ టైం ఫ్రేమ్లో అయినా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కూడా మనకి ఈ యొక్క ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారనుకోండి, 15 మినిట్స్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేసుకోండి. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్కి ఓకే లేదా పొజిషనల్గా ప్లాన్ చేసుకున్నట్టయితే బిగ్గర్ టైం ఫ్రేమ్ అనే దానికి స్విచ్ అవ్వడం వల్ల మనకేంటంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో యా, అండ్ మోరోవర్ ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, బిగ్ పిక్చర్లో అదే డైరెక్షన్లో ఉండటానికి మనం ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటాము అన్న విషయానికి వస్తే ఫస్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడ్ అనమాట. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఒకవేళ మనం వ్యూ వచ్చేసరికి బుల్లిష్ అయితే
అదేవిధంగా ఇది మదర్ బార్ అంటాం. మదర్ బార్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ ఉంటుంది లాంగ్ తీసుకోవాలనుకుంటే. ఒకవేళ మన వ్యూ బేరిష్ అనుకోండి, ఏం చేస్తామంటే దీన్ని ఈ మదర్ బార్ కింద మనం ఏంటంటే షార్ట్ సెల్ అనేది ప్లాన్ చేస్తాం. రైట్. ఇక స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇన్సైడ్ బార్ అయితే మెన్షన్ చేశాను. చాలా బుక్స్లో కానీ అట్లా మదర్ బార్ మీద కూడా ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెడతారు. ఈ మదర్ బారు ఇన్సైడ్ బారు ఈ డిఫరెన్స్ అనేది నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ప్రాఫిట్ వచ్చేసరికి మనం రిస్క్ 1 రూపీ తీసుకున్నాం అనుకోండి, 2 రూపీస్ టార్గెట్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి కొంతమంది 1:2, 1:3, 1:4 కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చిన్న స్టాప్ లాస్ కాబట్టి. సో ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఏదైనా ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ వెళుతూ ఉంది. సో మదర్ బార్ హై వచ్చేసరికి 1000 రూపీస్ అనుకుందాం, లో వచ్చేసరికి 950. ఇది మదర్ బార్ అంటాం కదా, దీని యొక్క హై 1000 రూపీస్ అనుకుందాం, ఇది వచ్చేసరికి లో వచ్చేసరికి 950. ఇప్పుడు సెకండ్ బార్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ హైలో. చూస్తే హై వచ్చేసరికి ఇది 980 అండ్ లో వచ్చేసరికి 960. సో పర్ఫెక్ట్ అనమాట. ఈ కాంబినేషన్ మనం ఇన్సైడ్ బార్ అంటాం. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఎలా తీసుకుంటామంటే మనం ఏదైతే మదర్ బార్ ఉందో ఆ మదర్ బార్ పైన ఎంట్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా అనుకుందాం, దీనిపైన మనం ఏం చేస్తాం, లాంగ్ అనుకోండి, ఎంట్రీ తీసుకుంటాం. దీని కింద ఏంటంటే స్టాప్ లాస్ పెడతాం. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క మదర్ బార్ అనేది చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు మనం స్టాప్ లాస్ ఏం చేస్తుంటామంటే ఈ యొక్క స్మాల్ క్యాండిల్ ఉందనుకోండి, దాని కింద అంటే ఇన్సైడ్ క్యాండిల్ కింద కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క స్ట్రాటజీ మనకు వర్కౌట్ అవ్వాలంటే బిగ్గర్ మార్కెట్ అనేది ఎలా ఉంది, ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇటువంటి ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనం అవసరమైతే వాల్యూమ్స్ హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే ఆర్ఎస్ఐ కానీ, నేనైతే పర్సనల్గా ఆర్ఎస్ఐ, మ్యాక్డి అండ్ డిఎంఐ డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ అనేది హెల్ప్ తీసుకుంటాను అనమాట. ఓకే, టెంట్ కన్ఫర్మేషన్ కోసం. రైట్. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా మనం చేసుకోవాలి, స్మాల్ రిస్కే కాబట్టి ఒకవేళ ఏదైనా స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఐటీసీ 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకేమైంది, మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రశ్న రావచ్చు, ఇది డౌన్ ట్రెండ్ కదా, మరి రివర్స్ ట్రేడ్ ఎందుకు మనం ప్లాన్ చేసుకోవాలి, కింద ఎంట్రీ ట్రిగ్గర్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే, డెఫినెట్గా ఏంటంటే ఐటీసీ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ కావచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్ కావచ్చు, మనకేంటంటే అప్ ట్రెండ్ ఉంది. ఓకే, ఇది ఒక పాయింట్ లాంగ్ తీసుకోవడానికి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం ఏమనుకున్నామంటే బ్రాడర్ మార్కెట్ లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ మనకి బుల్లిష్గా ఉన్నాయనుకోండి. బుల్లిష్గా అంటే ఏంటి, డైలీ ఒక 10 పాయింట్స్, 20 పాయింట్స్, 100 పాయింట్స్ గ్రీన్లో క్లోజ్ అవుతూ వస్తుంది. ఓవరాల్ ట్రెండ్ అప్లో ఉంది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ ట్రెండ్ అంటాం. ఇటువంటి సమయాల్లో ఏంటంటే అదే డైరెక్షన్లో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ యాక్చువల్గా ప్రీవియస్గా ఇక్కడ క్యాండిల్ కూడా మనకి ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది, బట్ మళ్ళీ అగైన్ స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్, దాని లోపల ఈ క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని వదిలేసి ఈ క్యాండిల్ హైకి మార్క్ చేయడం జరుగుతుంది. మార్క్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, వ్యూ అనేది బుల్లిష్ కాబట్టి, బ్రాడర్ మార్కెట్ ఇవన్నీ బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ ఎంట్రీ ట్రిగ్గర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంట్రీ తీసుకుంటాం. అక్కడ నుంచి ఇక్కడ చూడండి, మనకి మదర్ బార్ లో స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ మనం పొజిషనల్గా తీసుకుంటున్నాం కాబట్టి మనం చూస్తుంది వీక్లీ. డెఫినెట్గా ఏంటంటే మనం అట్లీస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ అనేది జరిగిందనుకోండి, దాన్ని ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు, లేదా ఆప్షన్స్ అనేది మీరు యూస్ చేసుకొని స్ప్రెడ్స్ అనేది కూడా ఫాలో చేయొచ్చు. సో ఈ కేసులో ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ చూడండి, లో అయితే ట్రిగ్గర్ అయింది ఇక్కడ, ఓకేనా. ఎంట్రీ కోసం ఈ క్యాండిల్లో మనం వెయిట్ చేస్తాం, లో ట్రిగ్గర్ అయింది. బట్ ఏంటంటే 1 అవర్ క్లోజ్ లేదా డైలీ క్లోజ్ అనేది చూసుకోవాలి, అప్పుడు మాత్రమే ఎగ్జిట్ తీసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి సేమ్ ఐటీసీలో చూడండి, ఒకసారి ర్యాలీ అయింది, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మనకు ఒక వెరీ బిగ్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. ఈ క్యాండిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని తర్వాత ఏం జరిగింది, ఇక్కడ సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైకి లోకి మధ్యలో ఫార్మేషన్ జరిగింది. అలా చూస్తూ ఉండగా మనకి ఈ హై మార్క్ చేసాం, ఈ లో మార్క్ చేసాం, ఇంత పెద్ద స్టాప్ లాస్ అయితే పెట్టాం. ఒకవేళ మనకి ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది అనుకోండి అప్ సైడు, ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. అయితే ఏం జరిగిందంటే దాని తర్వాత థర్డ్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ వచ్చింది కదా, అగైన్ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. చూడండి, ఈ క్యాండిల్ హైలో అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ హైకి లో మధ్య అందర్ స్మాల్ క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ యొక్క క్యాండిల్ హైని మార్క్ చేసుకున్నాం 434, ఈ యొక్క క్యాండిల్ లోని మార్క్ చేసుకున్నాం 418. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన వ్యూ బుల్లిష్ కాబట్టి అప్ సైడ్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ చూడండి, ఈ కేసులో మనకి స్మాల్ స్టాప్ లాస్ ఇది, ఓకే, స్మాల్ స్టాప్ లాస్. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా 430 నుంచి కూడా 500 దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ ఉంది, బట్ ఐటీ సెక్టర్ పాజిటివ్గా ఉంది. అండ్ మనం అనుకున్నాం కదా బ్రాడర్ ఇండెక్స్ కూడా మనకేంటంటే బుల్లిష్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క హై, ఈ యొక్క లో అనేది మనం మార్క్ చేసుకున్నాం. బట్ చూడండి 1540 నుంచి 1350 అంటే 200 పాయింట్లు స్టాప్ లాస్ మనం పెట్టకూడదు, రాంగ్ అనమాట. ఇటువంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత నియర్ బై స్వింగ్, నియర్ బై క్యాండిల్ లో కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ యొక్క స్టాప్ లాస్ అనేది ఏంటంటే వెరీ బిగ్ క్యాండిల్ వచ్చిందనుకోండి మనకి, అప్పుడు ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ లో కానీ లేకపోతే నియర్ స్వింగ్ కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం ప్లేస్ చేయాలి. ఇక్కడ స్టాప్ లాస్ పే చేసామంటే మనకేంటంటే ఇంత రిస్క్ తీసుకుంటున్నాం కదా, ఇంత రివార్డు రావడం అనేది ఒక్కొక్కసారి డిఫికల్ట్గా కూడా ఉండొచ్చు. అండ్ ఇంత రిస్క్ కూడా మనం ఏంటంటే స్మాల్ షార్ట్ టర్మ్లో తీసుకోవడం కరెక్ట్ కాదనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో ఏంటంటే మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ గురించి. ఇంకా ఏదైనా డీటెయిల్డ్గా మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.